ముద్దుల కాకి. ఒక ఊరిలో ఒక చిన్న పాప ఉండేది. ఆ పాప చాలా మంచిది. చీమకైనా అపకారం తలపెట్టదు. ఎవరైనా బాధలో ఉన్నారని తెలిసిందంటే చాలు పరిగెత్తుకుని వెళ్ళి చేతనైన సహాయం చేసి సంబరపడేది. ఆ పాప ఇంటి ముందు ఒక పెద్ద వేప చెట్టు ఉంది. దాని మీద ఒక కాకి గూడు కట్టుకుంది. అందులో ఒక చిన్న పిల్ల ఉంది. అది అప్పుడప్పుడే గుడ్డు పగలగొట్టుకొని బయటకు వచ్చింది. ఇంకా 10 రోజులు కూడా కాలేదు. అంతలో ఒకరోజు ఒకసారి పెద్ద ఎత్తున గాలివాన వచ్చింది. ఆ వేప చెట్టు గాలికి అల్లాడిపోయింది. కొమ్మలన్నీ పటపటపటమని విరిగిపోయాయి. ఆకులన్నీ రాలిపోయాయి. ఆ చెట్టు మీద కాకి గూడు ఉంది కదా, అది గాలికి ఎగిరి కింద పడిపోయింది. కాకి మీద పెద్ద కొమ్మ పడడంతో పాపం అది అక్కడికక్కడే చనిపోయింది. దానితో ఆ చిన్నపిల్ల ఒక్కటే మిగిలిపోయింది. పాప ఆ కాకి పిల్లను చూసింది. చిన్నగా చిటికెన వేలంతా ఉంది. ఇంకా ఈకలు కూడా రాలేదు. కళ్ళు కూడా తెరవలేదు. ఒళ్ళంతా ఎర్రగా మాంసం ముద్దలా ఉంది. అది చూసి ఆ పాపకు చాలా జాలి వేసింది. ఆ వానలోనే పరిగెత్తుకుని పోయి దానిని అపురూపంగా చేతిలోకి తీసుకుంది. ఇంటిలోకి తీసుకుని వచ్చి ఒక చిన్న గూటిలో మెత్తని దూది మీద పడుకోబెట్టింది. కంటి పాపలా పెంచసాగింది. రోజులు మారుతున్నా కొద్దీ అది నెమ్మదిగా పెరుగుతా అటూ ఇటూ గంతులేయసాగింది. కావు కావుమంటూ ఇల్లంతా ఎగరసాగింది. ఎప్పుడు పాప భుజంపైనే ఉండేది. ఆ పాప పో అంటే కళ్ళు టపటపా కొట్టుకుంటా తల వంచుకొని దూరంగా పోయేది. రా అంటే సంబరంగా చిటికెలో వచ్చి చేతి మీద వాలి కావు కావుమంటూ నవ్వేది. ఎగరమంటే ఎగరేది, దుంకమంటే దుంకేది. పాప ఏం చెబితే అది చేసేది. పాప మాటలు దానికి బాగా తెలిసిపోయేవి. పాప దానికి ఒక చిన్న అందమైన గూడు తయారు చేసి ఇంటి ముందున్న చెట్టుకు తగిలించింది. అలా ఆ కాకి నెమ్మదిగా పెరిగి పెద్దదయ్యింది. రోజు పాపతో పాటు ఎగురుకుంటా బడికి పోయేది. పాప బడి నుంచి బయటకు వచ్చేంత వరకు ఏ చెట్టు మీదనో ఉండేది. పాప సాయంకాలం బయటికి రాగానే మరలా పాపతో పాటు ఎగురుకుంటా ఇంటికి వచ్చేది. ఆ కాకి చిన్నప్పటి నుంచి పాపతో కలిసి పెరగటంతో దానికి మనుషుల మాదిరే బాగా తెలివితేటలు వచ్చాయి. పాప చిన్న చిన్న గిన్నెలు, చెంబులు, గరిటెలు ఇచ్చి అమ్మకు ఇచ్చి రమ్మంటే ఇచ్చి వచ్చేది. కాగితాలు, పెన్నులు బడి పిల్లలకు ఇచ్చి రమ్మంటే పోయి ఇచ్చి వచ్చేది. కానీ బడిలో పిల్లలు ఆ పాపను చూసి ఒకటే నవ్వేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. మేం చిలుకలను పెంచడం చూసాం, పావురాలను పెంచడం చూసాం, నెమళ్లను పెంచడం చూసాం, కోళ్లను పెంచడం చూసాం. కానీ నువ్వేందే లోకంలో ఎవ్వరూ ఎప్పుడూ పెంచనట్టు, పెంచడానికి ఏదీ దొరకనట్టు ఈ పనికిరాని కాకిని పెంచుతా ఉన్నావు అనేటోళ్ళు. ఆ మాటలకు పాప చాలా బాధపడేది, కళ్ళనీళ్లు పెట్టుకునేది. కానీ కాకిని ఒక్క మాట కూడా అనేది కాదు. ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళు ఇంటిలో కాకి తిరిగితే అశుభం, ప్రొద్దున్నే దాని ముఖం కూడా చూడకూడదు, ఏదో ఒక ఆపదలో ఇరుక్కుంటాం అంటూ రకరకాలుగా భయపెట్టేవాళ్ళు. ఆ మాటలకు ఆ పాప అమ్మా నాన్న నవ్వేసేవాళ్ళు. పాప, అవన్నీ ఉత్త మూఢనమ్మకాలు, నువ్వేమీ పట్టించుకోవద్దు. రోజు ప్రొద్దున్నే దేవుని ముఖం చూసే మన గుడి పూజారి కూడా మొన్న చిటికెలో గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు చూసుకోక దారిలో ఉన్న పెద్ద బండరాయిని కొట్టుకొని కాలు విరగ్గొట్టుకున్నాడు. కాబట్టి చదువుకున్న మనం ఇలాంటి మూఢనమ్మకాలను అస్సలు పట్టించుకోవద్దు. పాపం ఆ కాకి చిన్నప్పటి నుంచి నీ దగ్గరే పెరిగింది. అదీ కాక దానికి అమ్మ లేదు,
పిడికెడు గింజలు, మిగిలిపోయిన అన్నం మెతుకులు, రొట్టె ముక్కలు పెడితే చాలు సంబరపడి ఎగిరి దుంకుతుంది. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. కాకపోతే ఎప్పుడు దానితోనే తిరుగుతా ఆడుకుంటా చదువును చెడగొట్టుకోవద్దు అన్నారు. అమ్మా నాన్నలే అండగా నిలబడడంతో ఆ పాప కాకిని మరింత బాగా చూసుకోసాగింది. ఒకరోజు వాళ్ళ బడిలో పిల్లలందరినీ ఊరి బయట జగన్నాథ గట్టుపై ఉన్న ఒక బాతకుడికి బస్సులో తీసుకొని పోయారు. పాప బస్సులో ఎక్కగానే కాకి సర్రున కిటికీలోంచి దూసుకొని లోపలికి వచ్చింది. అది చూసి ఒక పాప పెళ్లికి పోతా పిల్లిని చంకన పెట్టుకొని పోయినట్టు భలే తెచ్చావే ఈ కాకిని అంది. ఆ మాటలకు బస్సంతా ఒక్కటే నవ్వులు. పాపకు ఇలాంటి సూటిపోటి మాటలు అలవాటైపోవడంతో వాళ్లతో పాటు చిరునవ్వు నవ్వుతా దానిని బడిలో పెట్టుకుంది. బస్సు జగన్నాథ గట్టు దగ్గరికి చేరుకుంది. పిల్లలందరూ బిలబిలమంటూ కిందికి దిగారు. పెద్దవాళ్ళు ముందు పోతా ఉంటే పిల్లలు వెనుక నడుచుకుంటా అక్కడున్న గుళ్ళన్నీ చూసి తోటలోకి చేరుకున్నారు. అందరూ నవ్వుకుంటా మాటలు చెప్పుకుంటా వెంట తెచ్చుకున్న తినుబండారాలన్నీ తిన్నారు. పెద్దవాళ్ళు పిల్లలతో, రేయ్ మీరు తోట దాటి బయటకు పోకండి, ఆడుకోండి, సాయంకాలం చీకటి పడకముందే మరలా బయలుదేరుదాం అంటూ వాళ్ళంతా ఒక చెట్టు కిందికి చేరి మాటల్లో మునిగిపోయారు. పాప తన తరగతి పిల్లలతో కలిసి బంతాట ఆడుకోసాగింది. ఒక పాప బలంగా బంతి విసిరేసరికి అది ఎగిరి తోట బయటపడింది. దాన్ని వెతకటానికి ఆ పిల్లలు బయటకు వచ్చారు. అక్కడంతా రాళ్ళగుట్టలు ఉన్నాయి. ఆ బంతిని వెతుకుతా కొంచెం దూరం పోయారు. అక్కడ ఎవరూ లేరు. ఇంకా ఈ బంతి దొరికేటట్టు లేదు గాని పోదాం పద అంటూ వెనక్కి తిరిగారు. అంతలో వాళ్ళు ఊహించని విధంగా అక్కడ నలుగురు దొంగలు రాళ్ళచాటు నుండి బయటకు వచ్చారు. వాళ్ళ చేతుల్లో పెద్ద పెద్ద కత్తులు ఉన్నాయి. ఏయ్ అరచకుండా నోరు మూసుకొని మేం చెప్పినట్టు చేయండి అంటూ గట్టిగా అరిచారు ఒకరు. ఆ పిల్లల నోట మాట రాలేదు. భయంతో గజగజా వణికిపోసాగారు. అంతలో వాళ్ళు చేతి రుమాలు తీసుకొని ఆ పిల్లల ముక్కుల వద్ద బలంగా వత్తి పెట్టారు. దానికి మత్తుమందు ఉండడంతో ఆ పిల్లలంతా మబ్బెక్కి ఎక్కడి వాళ్ళక్కడ పడిపోయారు. వెంటనే వాళ్ళు ఆ పిల్లలను ఎత్తుకొని పోయి అక్కడ రోడ్డు మీద ఆపిన జీపులో పడేశారు. కాకి ఇదంతా చెట్టు మీద నుంచి చూడసాగింది. దానికంతా గందరగోళంగా ఉంది. పాప ఏదో ఆపదలో ఇరుక్కుందని భయపడింది. అంతలో జీపు కదిలింది. వెంటనే కాకి వేగంగా ఎగురుతా వచ్చి జీపు వెనుక నుంచి లోపలికి దూరింది. పిల్లలందరూ కదలక మెదలక ఒకరి మీద ఒకరు పడి ఉన్నారు. కాకి చప్పుడు కాకుండా ఒక మూలకు చేరి పాపని చూడసాగింది. ఆ జీపు కొండ దిగి దూరంగా ఉన్న ఒక మట్టి దారిలోకి పోయింది. చాలా దూరం పోయాక ఒక పాడుబడిన ఇంటి ముందు ఆగింది. అక్కడ ఎవరూ లేరు. జీపు తెరిచి ఆ పిల్లలను ఎత్తుకొని పోయి ఒక గదిలో పాడేసి బయట కడ్డీల తలుపుకు తాళం వేశారు. ఒకరిని అక్కడ కాపలా పెట్టి మిగతా ఇద్దరు తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాకి లోపలికి ఎలా పోవాలా అని ఇంటి చుట్టూ ఎగిరి చూసింది. వెనుక వైపు కిటికీ కొంచెం తెరుచుకొని కనబడింది. దానిలోంచి లోపలికి దూరింది. పిల్లలందరూ మత్తుగా కింద పడి ఉన్నారు. కాకి దగ్గరికి పోయి కావు కావుమంటూ గట్టిగా అరవసాగింది. రెక్కలతో ముఖంపై టపటప కొట్టసాగింది. కాని పాప కొంచెం కూడా కదలలేదు, మెదలలేదు. ఏం చేయాలబ్బా అని చుట్టూ చూసింది. మూలన ఒక నీళ్లకుండ కనబడింది. పోయి దాన్ని ముక్కుతో అటూ ఇటూ కదిపింది. అది బాగా బరువు ఉండటంతో కొంచెం కూడా కదలలేదు. చుట్టూ వెతుకుతే ఒక రాయి కనబడింది. ఆ రాయిని ముక్కుతో పట్టుకొని పైకి ఎగిరి ధబీమని ఆ మట్టి కుండ మీదకు వదిలింది. అంతే, కుండ
ఫటుక్కుమని పగిలి ముక్కలు ముక్కలై నీళ్లు గదంతా పరుచుకున్నాయి. పిల్లలందరూ బాగా తడిసిపోయారు. ఆ చల్లని నీళ్లకు మబ్బు దిగి ఒక్కొక్కరు లేవసాగారు. పాప లేచి చుట్టూ చూసింది. జరిగినదంతా మతికి వచ్చింది. బయటకు ఎలా పోవాలో తెలియక కడ్డీల తలుపుల వద్దకు వచ్చి ధబీ ధబీమని ఊపసాగింది. ఆ చప్పుళ్లకు బయట కాపలాగా ఉన్న దొంగ లోపలికి వచ్చి, ఏయ్, ఇక్కడ ఎవరు ఎంత అరిచి గడిపెట్టినా ఎవ్వరికీ వినపడదు. కాపాడడానికి ఎవ్వరూ రారు. నోరు మూసుకొని చెప్పింది చెప్పినట్లు చేయండి అంటూ కత్తి చూపించి బెదిరించాడు. దాంతో పాపం ఆ పిల్లలంతా భయపడిపోయారు. అందరి కళ్ళలోనూ నీళ్లు కారసాగాయి. ఎలా తప్పించుకోవాలో తెలియక బాధతో మట్టసంగా ఉండిపోయారు. ఆ దొంగ బయటకు వచ్చి కడ్డీల తలుపులకు గడపెట్టి మళ్ళీ తాళం వేశాడు. కాకి ఇదంతా ఒక మూల నుండి చూసింది. బయట ఆ దొంగ ఒక్కడే ఉన్నాడు కదా. వాడు కాసేపటికి పనేమీ లేకపోవడంతో తలుపుల ముందు పడుకొని నిద్రలోకి జారుకున్నాడు. అవకాశం కోసం కాచుకొని ఉన్న కాకి నెమ్మదిగా కిందకు దిగింది. ఆ దొంగ దగ్గరికి పోయింది. వాని అంగీ జేబులో తాళం చెవి కనబడుతోంది. నెమ్మదిగా ముక్కు లోపలికి పెట్టి తాళం చెవిని అందుకొని చప్పుడు కాకుండా బయటకు లాగింది. ఆ తాళం చెవిని తీసుకుని వచ్చి పాప చేతికి ఇచ్చింది. పాప లోపలి నుంచి చేతులు బయటకు పెట్టి నెమ్మదిగా తాళం తెరిచి గడతీసింది. పిల్లలు ఒక్కొక్కరుగా చప్పుడు చేయకుండా బయటకు వచ్చారు. ఇల్లు దాటి బయటకు రాగానే ఒక మట్టి దారి కనబడింది. వేగంగా ఉరకసాగారు. కాసేపటికి దొంగ నిద్ర నుంచి లేచాడు. ఇంకేముంది, తలుపులు తెరిచి ఉన్నాయి. లోపల పిల్లలు లేరు. అదిరిపడ్డాడు. బయటకొచ్చి చూశాడు. ఎక్కడా కనబడలేదు. వెంటనే మిగతా దొంగలకు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పాడు. వాళ్ళు ఆ దొంగను బాగా తిట్టి వెంటనే జీపు వేసుకొని బయలుదేరారు. పిల్లలు చాలా దూరం ఉరికి ఉరికి బాగా అలసిపోయారు. ఇంకా ఇంత దూరం పోవాలి అనుకుంటా ఉంటే జీపు చప్పుడైంది. అయ్యో, ఆ దొంగలు పట్టుకోవడానికి మరలా వచ్చినట్టున్నారు. ఈసారి పట్టుబడితే అంతే అని అందరూ వెనక్కు తిరిగి మరింత వేగంగా ఉరకడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళేమో చిన్నపిల్లలు, అదీగాక బాగా అలసిపోయారు. జీపులోంచి ఒక దొంగ ఆ పిల్లలను గమనించాడు. రేయ్, అదిగో అక్కడ పారిపోతున్నారు చూడండి, పట్టుకోండి అంటూ గట్టిగా అరిచాడు. అంతే, జీపు వేగం పెరిగింది. వేగంగా దూసుకొని రాసాగింది. కాకి అది చూసింది. అరెరే, మరలా పిల్లలు ఆ దొంగలకి దొరికిపోయేటట్టు ఉన్నారే అనుకుంటా ఒక్కసారిగా వెనక్కు తిరిగింది. ఒక దొంగ జీపు వేగంగా నడుపుతున్నాడు. కాకి సర్రున వాని వైపు దూసుకుని వెళ్ళింది. ఆ దొంగలకు కాకి గురించి తెలియదు కదా. వాళ్ళ చూపంతా పారిపోతున్న పిల్లల మీదే ఉంది. చాలా కోపంగా ఉన్నారు. ఎలాగైనా సరే పట్టుకోవాలని మరింత వేగం పెంచారు. అంతలో కాకి జీపు నడుపుతున్న వాని వైపు దూసుకుని వచ్చి వాని కుడి కంటిని ముక్కుతో ఢీకొట్టింది. అంతే, ఒక్కసారిగా వాడి కన్ను సుర్రుమంది. అబ్బా అనుకుంటా చేయి వదిలేసి కన్ను పట్టుకున్నాడు. దానితో జీపు అదుపు తప్పింది. సర్రున పోయి అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టుకు ధబీమని ఢీకొట్టుకుంది. అంతే, అందరూ తలా ఒక పక్కకు ఎగిరిపడ్డారు. ఒకరికి కాలు విరిగితే ఇంకొకరికి చెయ్యి విరిగింది. ముందు నడుపుతున్న వానికేమో మూతి పగిలి పచ్చడి అయింది. అమ్మా అబ్బా అని మూలుగుతా లేవలేక అక్కడే పడిపోయారు. అది చూసి పిల్లలందరూ సంబరపడిపోయారు. ఎగిరి గంతులు వేశారు. పాప వంక తిరిగి, ఈరోజు నీ కాకి లేకపోతే మనమంతా ఈ దొంగల ముఠా చేతిలో ఇరుక్కుపోయే వాళ్ళం. ఇప్పటి నుంచి ఈ ముద్దుల కాకి నీ ఒక్కదానికే కాదు, మా అందరిది. మేము కూడా
దీన్ని నీ మాదిరే బాగా చూసుకుంటాము అని ఆ కాకిని చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకున్నారు. కాకి సంబరంగా కావు కావుమంటూ నవ్వుతా గాలిలోకి ఎగిరింది. అది దారి చూపుతా ఉంటే దాని వెనుకే పిల్లలంతా ఇంటికి బయలుదేరారు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.